కులాలు మతాలోని తేడా లేకుండా సర్వమతాల సమ్మేళనం నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పుతూ సిద్దిపేట ముర్షద్గడ్డ దర్గా ప్రత్యేకంగా నిలుస్తుందని చిష్తియా పీఠాధిపతి హకీం షరీఫ్ చిష్తి అన్నారు. సిద్దిపేటలో ప్రతి సంవత్సరం నిర్వహించే దర్గా ఉరుసు ఉత్సవాలలో కులమతాలకు అతీతంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. సిద్దిపేట ముర్షద్గడ్డ దర్గాలో చిష్తియా పీఠం ఆధ్వర్యంలో ఉరుసు కార్యక్రమం వాల్ పోస్టర్ను పీఠం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఖాజా మొహమ్మద్ హకీం షరీఫ్ చిష్తి మాట్లాడారు. ప్రతి సంవత్సరం ముర్షద్గడ్డ దర్గాలో నిర్వహించే ఉరుసు ఉత్సవాలు జనవరి 18 నుండి 20 వరకు నిర్వహిస్తున్నామన్నారు. 18న పవిత్ర స్నానం, గంగారాధన, ఊరేగింపు, 19న దీపారాధన, 20న ఖురాన్ పఠనము, దేవాంత హారతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 3 రోజుల పాటు ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి. 18వ తేదీ నాడు దీపారాధన మహోత్సవాలు, గంధారాధన ఉంటుంది. గంధం అనేటువంటిది పొద్దుగాల ఉదయం 9 గంటల నుండే కార్యక్రమాలన్నీ మొదలవుతుంది. అదేవిధంగా మళ్ళా మబ్బుల 5 గంటల నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ నడుస్తుంటాయి. అదేవిధంగా ఊరేగింపు కార్యక్రమం అనేటువంటిది సాయంత్రం 6 గంటల నుండి మనకు రాత్రి 10-11 గంటల వరకు ఈ కార్యక్రమం అనేటువంటి ముగిస్తాం. ఇటువంటి ఆరాధన ఉత్సవాలలో ఎక్కువ సంఖ్యలో భక్తులు మన తెలంగాణ స్టేట్ నుండి కాకుండా ఆంధ్ర నుండి కూడా, అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా వస్తుంటారు. కాబట్టి వచ్చిన భక్తులకు అందరికీ కూడా పీఠాధిపతి యొక్క ఆధ్వర్యంలో ఆశ్రమానికి సంబంధించినటువంటి ట్రస్ట్, అదేవిధంగా ఆరాధన ఉత్సవాల కోసం వేసినటువంటి కమిటీ, ఇంతజామీ కమిటీ, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆరాధన ఉత్సవాలలో వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం అనేటువంటిది కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం.